వర్ధిల్లాలి 14 రంగాల కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి దరిపల్లి చంద్రమన్న గారి నాయకత్వం, వర్ధిల్లాలి దరిపల్లి చంద్రమన్న గారి నాయకత్వం. జై కార్మిక, జై కార్మిక. కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రమన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మన జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలో నూతన కమిటీ వేయడం జరిగింది. ఈ నూతన కమిటీ ఏకగ్రీయంగా వేసుకున్నాం కాబట్టి గతంలో ఏ సమస్యలు ఉన్నా కానీ అన్ని కమిటీలు కలిసి ఎట్లా ఉన్నామో ఈ రోజు కూడా అదే విధంగా ఉంటాము. ఇదే విధంగా కార్మికులకు కొంత అన్యాయం జరుగుతుంది కాబట్టి వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ చేయకుండా అక్కడనే ఉండాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వెల్ఫేర్ బోర్డు ప్రైవేటీకరణ చేస్తే కార్మికులకు రావాల్సిన సంక్షేమ పథకాలు రావు కాబట్టి వెల్ఫేర్ బోర్డును ప్రైవేటీకరణ చేద్దామని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కార్మికులు పనిచేసి గోవ మీకెళ్ళి కానీ బిల్డింగ్ మీకెళ్ళి కానీ ప్రమాదవశాత్తు పడి చనిపోయిన కార్మికునికి 10 లక్షల రూపాయలు ఎంబడే ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఎస్క్రే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కాలు రెక్కలు ఇరిగిన కార్మికునికి 5 లక్షల రూపాయలే ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సాధారణ మరణానికి 1 లక్ష రూపాయలు ఈఎస్ఐ హాస్పిటల్ ఇవాళ. ఎందుకంటే ప్రతి చిన్న వయసులోనే కార్మికుడు దుమ్ము ధూళి సిమెంటు కంకర పెయింటింగ్ వీటితోటి పనిచేస్తున్నారు కాబట్టి ఆ లంగ్స్లకు పోయి ఇబ్బంది అవుతుంది కాబట్టి అతి చిన్న వయసులోనే చనిపోతున్నారు. ఆ చనిపోకుండా మాకు మెరుగైన హాస్పిటల్ లేదు కాబట్టి ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించి అట్లా కార్మికులను ఆదుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన కార్మికునికి 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వమంటున్నాము. ఎందుకంటే 50 సంవత్సరాలు దాటినాక పని చేయలేం కాబట్టి ఆ 5,000 పింఛన్తోటైనా జీవితాంతం కొనసాగుతుంది కాబట్టి అదొకటి కావాలి. అదేవిధంగా ఆ 50 సంవత్సరాలు దాటిన కార్మికునికి కార్డు కొనసాగిస్తుంది ప్రభుత్వం. కొనసాగించకుండా జీవితకాలం కూడా ఆ కార్డు పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ఆ కార్డు ఉంటే కనీసం చనిపోయే టైంలో అయినా 1 లక్ష రూపాయలు వస్తాయని చెప్పి ఆ కార్మికునికి తీసుకుంటామని చెప్పి కోరుకుంటూ, ఎందుకంటే అదే నా పేరు తూడి అంజయ్య, నేను జనగాం జిల్లా అధ్యక్షుడిని, టీబీఎన్ఆర్ కేసు జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు జనగాం జిల్లా టీబీఎన్ఆర్ కేస్ మండల కమిటీ బచ్చన్నపేట మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఇందులో భాగంగా నా పేరు జేరిపోతుల రాజు, ఇటుకాలపల్లి గ్రామ వాస్తవుల్ని. నన్ను మండలాధ్యక్షుగా ఏకగ్రీవం చేశారు. ఇక్కడ 14 రంగాల కార్మికులందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం చాలా నాకు సంతోషకరంగా ఉంది. రేపు ప్రభుత్వం దగ్గర నుంచి మా కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందుండి నా వంతుగా నా బాధ్యతని భావించి అందరికీ సహకారంతో సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తానని మీ సభాముఖంగా నేను మాటిస్తున్నాను.